హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్‌లో వీడియో వచ్చేసి ఏంటంటే, నేను ఈరోజు కొత్త రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటో తెలుసా? ఎప్పుడు మనం టిఫిన్‌లు చేయడానికి కొంచెం హడావిడి చేస్తూ ఉంటాం. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం కదా! అలాంటప్పుడు ఈ కొత్త రెసిపీని ట్రై చేయండి. హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. అదేంటో తెలుసా? మూంగ్‌లెట్ అండి. మన ఆమ్లెట్ లాగా మూంగ్‌లెట్ అనమాట. చాలా బావుంటుంది. అది ఎలా చేయాలి, ఏంటి అనేది చూసేద్దాము. నేను ఈ పెసరపప్పు ఉంటుంది కదండీ! పెసరపప్పుని నైటే నానపెట్టేసాననమాట ఒక కప్పుతో. అది చూపిస్తాను మీకు. అది నానపెట్టేసిన తర్వాత అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా మీరు నానపెట్టొచ్చండి. టైం లేదు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకున్నా సరిపోతుంది. ఇది పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ చాలా హెల్త్‌కి చాలా మంచిదండి. ఎప్పుడు మనం మూంగ్‌లెట్లు ఆమ్లెట్లు చేస్తూ ఉంటాం కదా! అలా కాకుండా ఇది కొత్తగా ఉంటుందండి. మరి ఎవరైనా చేశారా లేదా అనేది నాకు తెలీదు. బట్ ఇది కొత్త రెసిపీ. మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లలకి కూడా చాలా హెల్త్‌కి మంచిదని నేను ఈ రెసిపీ చేస్తున్నాననమాట. మరి ఎలా చేయాలో చూసేద్దామా? వచ్చేయండి చూసేద్దాం. ఇప్పుడు నేనిక్కడ నైటే నానపెడుతున్నానండి. మీ దగ్గర టైం లేదు మాకు అని అనుకునే వాళ్ళైతే మీరు మార్నింగ్ హాఫ్ అన్ అవర్ నానపెట్టుకున్నా సరిపోతుంది. పప్పు నానిపోతుందనమాట. నేనెందుకు నైట్ నానపెడుతున్నానంటే నాకు కొంచెం పప్పు నానితే బావుంటుందండి. టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను నైటే నానపెట్టేస్తున్నాను. మీరు కావాలనుకుంటే నైట్ అయినా నానపెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. టైంని చూసి నానబెట్టుకోండి. చూడండి నైట్ ఇలాగా ఒక బౌల్ తీసుకొని బౌల్‌లో ఒక కప్పుతో ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. ఇలాగా వాటర్ పోసేసి పైన క్యాప్ పెట్టేసిన తర్వాత ఇలాగా నానబెట్టేయండి. మార్నింగ్ ఓపెన్ చేసి చూస్తే మనకి ఇలాగా పెసరపప్పు బాగా నానిపోతుంది కదండీ! శుభ్రంగా కడిగేయండి. కడిగేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్‌లో ఈ పప్పు అంతా అందులో యాడ్ చేసేసి మనకి దోస పిండి ఏ విధంగా అయితే ఉంటుందో అలాగా స్మూత్‌గా మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్‌లో పిండి మొత్తాన్ని తీసేయండి. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు పైన క్యాప్ పెట్టేసి అది పక్కన పెట్టేయండి. ఇక్కడ ఒక కప్పే పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి ఇవి సరిపోతాయండి. ఒక ఆనియన్, 2 క్యారెట్స్, ఒక పచ్చిమిర్చి, అలాగే ఒక పొటాటో. మీ దగ్గర క్యాప్సికమ్ ఉన్నా యాడ్ చేసేయండి బావుంటుంది టేస్టీగా. ఇప్పుడు నేనిక్కడ క్యారెట్‌ని వీడియోలో చూపించిన విధంగా తురుముకోవాలనమాట. కట్ చేయడం కన్నా తురుముకుంటే కొంచెం బావుంటుందండి. ఇలాగ తురుముకున్న తర్వాత క్యారెట్‌ని ఒక బౌల్‌లో తీసి పక్కన పెట్టేయండి. సేమ్ అదే విధంగా పొటాటో ఉంది కదండీ! పొటాటో కూడా ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగా తురుముకోండి. ఇలా తురుముకున్న తర్వాత ఇది కూడా ఒక బౌల్‌లో పక్కన పెట్టేయండి. అలాగే ఆనియన్స్ ఉన్నాయి కదండీ! ఆనియన్స్‌ని తురుముకోవడం కుదరదు కాబట్టి ఇలాగ చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. బాగా చిన్నగా కట్ చేసుకుంటేనే బావుంటుందండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటిని కూడా ఒక బౌల్‌లో తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక పచ్చిమిర్చి ఉంది కదండీ! పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. వీటన్నిటిని ఇలా బౌల్‌లో పెట్టేసిన తర్వాత మనం ముందుగా పిండి కూడా రెడీ చేసుకున్నాం కదండీ! అది కూడా ఇలా పక్కన పెట్టేయండి. ఇలా పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనకి పిండి అనేది ఈ విధంగా ఉండాలండి. మరీ పల్చగా కాకుండా, మరీ టైట్‌గా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా పొటాటో ఉంది కదండీ! పొటాటో తురుముకున్నాం కదండీ! అది యాడ్ చేసేయండి. అలాగే ఆనియన్స్ ఉన్నాయి కదా! వాటిని కూడా యాడ్ చేసేయండి. ఇప్పుడు పచ్చిమిర్చి ఉన్నాయి కదండీ! అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఏసేసుకోండి. మీరు ఇక్కడ పచ్చిమిర్చికి బదులు మీరు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఇప్పుడు క్యారెట్ కూడా యాడ్ చేసేసాం కదండీ! అందులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేయండి. కొత్తిమీర కూడా చిన్న చిన్నగా కట్ చేసేసుకుంటే బావుంటుందండి. చూడండి ఇలా కట్ చేసుకొని వాటిని కూడా అందులో యాడ్ చేసేయండి. అలాగే కరివేపాకు ఉంటుంది కదండీ! వాటిని కూడా ఇలాగ ఆకుల్లాగా ఏయకుండా కొంచెం చిన్న చిన్నగా కట్ చేసేసుకొని ఏసుకుంటే బావుంటుంది. అవి కూడా యాడ్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం జీలకర్ర, ఒక సగం టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేయండి. అలాగే సగం టేబుల్ స్పూన్ ఓమా ఉంటుంది కదండీ! అది కూడా యాడ్ చేసేయండి. అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేయండి. సాల్ట్ ఇక్కడ చూసుకొని ఏసుకోండి. టేస్ట్ చూసి ఏసుకుంటే బావుంటుంది. ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసేసిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని బాగా కలిపేయాలండి. ముక్కలు కూడా ఆ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలాగ కలిపేసిన తర్వాత పైన క్యాప్ పెట్టేసి ఈ పిండిని పక్కన పెట్టేయాలన్నమాట. ఇప్పుడు మనం ఆమ్లెట్ కాకుండా మనం ఏం చేయాలనుకుంటున్నాం? మూంగ్లెట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సేమ్ ఆమ్లెట్ అయితే మనం ఇలాగా ఫ్లాట్‌గా ఉన్న పానం అయితే బావుంటుంది కాబట్టి మనం మూంగ్లెట్ చేయడానికి కూడా అదే విధంగా తీసుకుంటే బావుంటుంది. పానం హీట్ అయిపోయిన తర్వాత అందులో నేను బటర్ యాడ్ చేస్తున్నానండి. బటర్‌తో అయితే టేస్టీగా ఉంటుంది కాబట్టి యాడ్ చేస్తున్నాను. మీకు వద్దనుకునే వాళ్ళైతే ఆయిల్‌తో అయినా చేయొచ్చు. లేదంటే నెయ్యి ఉంటుంది కదండీ! దాంతో కూడా మనం ఏసుకోవచ్చనమాట. ఇలా బటర్ యాడ్ చేసేసిన తర్వాత స్పూన్‌తో ఇలా ఒక్కొక్కటిగా ఇలా ఏసేసుకుంటే సరిపోతుంది. మనం ఆమ్లెట్ ఏ విధంగా అయితే
వేసుకుంటామో అదే విధంగా ఇలాగా నీట్గా ఇలా వేసేసిన తర్వాత పైన క్యాప్ పెట్టేసి ఒక 15 నిమిషాలు టైం చూసుకోండి. 15 నిమిషాల వరకు అలా కుక్ అవ్వాలన్నమాట. ఎందుకంటే లోపల వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, అవన్నీ కుక్ అవ్వాలి కాబట్టి ఇలా ఒక 15 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేవర్లోనే పెట్టుకోవాలి. మరి హై ఫ్లేవర్లో అయితే కింద కాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకొని మనం పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చూస్తున్నాను నేను. ఇలా పైన అంతా ఈ విధంగా ఉంది కదండి. ఇప్పుడు దీన్ని మనం తిప్పేద్దాం. తిప్పేస్తే కింద కాలకుండా నీట్గా ఉంది. చూడండి చాలా బాగా వచ్చిందనమాట. చూసారా ఇలా వచ్చిందండి, బాగుంది కదండి. ఈ విధంగా కాలాలి. మరీ ఎక్కువగా కాల్చుకుంటే టేస్ట్ అనేది పోతుంది కాబట్టి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ స్పూన్తో నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి పిజ్జా టైప్లో వస్తుంది. అలాగే మధ్యలో ఏదైనా మనకి ఉడకని ఉంటే ఉడికిపోతాయండి. ఇలా మధ్యలోంచి ఉడికిపోతాయి కాబట్టి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత కూడా ఒక 5 నిమిషాలు మనం పైన క్యాప్ పెట్టేసి వదిలేసామంటే పైన సైడ్ కూడా ఉడకని ఉంటాయి కదండి, అది కూడా ఉడికిపోతుందనమాట. సో నేను ఇలా కట్ చేసేసి పైన క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేస్తున్నాను. ఇప్పుడు 5 మినిట్స్ ఇలా పైన క్యాప్ పెట్టేసి వదిలేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే మన దగ్గర చీజ్ ఉంటుంది కదండి, నేను ఇక్కడ చీజ్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే పిజ్జా ఫీలింగ్ రావాలని చెప్పేసి, అలా ఫీల్ అవుతూ తినాలని చెప్పేసి మా సార్ కోసం నేను ఇక్కడ చీజ్ యాడ్ చేశానండి. మీకు వద్దనుకునే వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు, ఇది ఆప్షనల్ మాత్రమే. చూసారు కదా, ఇలా యాడ్ చేసేసిన తర్వాత ఇలా ఒక్కొక్క పీస్గా తీసుకొని తినచ్చు అనమాట, బాగుంటుంది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇలా చీజ్ పెట్టాను కాబట్టి తిప్పి ఒకసారి ఒక 2 మినిట్స్ అలా వదిలేద్దాం అనుకుంటున్నాను, కొంచెం ఫ్రై అవ్వడానికి. అందుకే పైన మళ్ళీ క్యాప్ పెట్టేశాను. ఇలాగా పెట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి కుక్ అయిపోయింది నీట్గా. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఎలా తినాలి అనుకుంటున్నారా? నేనైతే పల్లి చట్నీ యాడ్ చేశానండి. గ్రీన్ చట్నీ ఉంటుంది కదండి, పుదీనాతో చేస్తారు కదా, అది చాలా టేస్టీగా ఉంటుంది. మీకు వీలైన వాళ్ళైతే పుదీనా చట్నీ చేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. సూపర్గా ఉంటుంది. ఎలా ఉంది బుజ్జి? చాలా బాగుంది. కొత్త రెసిపీ అండి ఇది. హెల్త్‌కి అయితే చాలా మంచిది. ఎప్పుడు ఇడ్లీలు, దోసలు అవి తినడం కన్నా ఇవి అలా అప్పుడప్పుడు చేసుకొని తినండి, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా బుడ్డోడు చూడండి, నేను ఏ రెసిపీ చేసినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు తింటాడు. తినిన తర్వాత ఎలా ఉందనేది కామెంట్ చేస్తాడండి. మీరు కూడా ఎలా వచ్చిందని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే పిల్లలకి పెట్టండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.